ఈ మధ్య కాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది. కానీ ఈనాడు నిన్న వచ్చిన సర్కులను చూస్తే ఏరియాకు 60,000, 30,000, సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి ₹1,00,000 ఇవి చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతా ఉంది. మేము సింగరేణికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు? పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే, గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు ఆడించినందల్లా మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసి. అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి. ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది. అందుకని వెంటనే బేషరతుగా ఈరోజు మన సింగరేణి డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియాల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ 23న జరిగే కమిటీలో పాల్గొనము. ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది. అది కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది చైర్మన్ గారు మారినరు. ఈరోజు మన పాత చైర్మన్ వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వీరంతా ఆలోచన చేయాలి. కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాటు చేయండి, లాభాలు తేవడానికి తగు నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అమలుపరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని ఏదో దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తారు.